హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగుకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన పథకాలు, ప్రాజెక్టుల యొక్క వివరాలను తెలుసుకుందాం. ఫస్ట్, ఆరోగ్య పథకం. ఆరోగ్య పథకం ఎన్టీఆర్ ఆరోగ్య రక్షను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఎన్టీఆర్ ఆరోగ్య రక్షను ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేంద్ర ఆరోగ్య పథకంలో భాగంగా ఏపీలో తొలిసారిగా విశాఖలో కేంద్ర సర్వీస్ ఉద్యోగుల వెల్నెస్ కేంద్రం ఎప్పుడు ప్రారంభించారు? కేంద్ర ఆరోగ్య పథకంలో భాగంగా ఏపీలో తొలిసారిగా విశాఖలో కేంద్ర సర్వీస్ ఉద్యోగుల వెల్నెస్ కేంద్రం ఎప్పుడు ప్రారంభించారు? 9th January 2017. ఏపీ హర్యానాల మధ్య జరిగిన ఒప్పందం. ఏపీ హర్యానాల మధ్య జరిగిన ఒప్పందం ఈ ప్రగతి. ఏపీ హర్యానాల మధ్య జరిగిన ఒప్పందం ఈ ప్రగతి. వ్యర్థ పదార్థాలను తగలబెట్టడంపై ఇటీవల నిషేధం విధించింది. వ్యర్థ పదార్థాలను తగలబెట్టడంపై ఇటీవల నిషేధం విధించింది ఏ ట్రిబ్యునల్ అది? హరిత ట్రిబ్యునల్. హరిత ట్రిబ్యునల్. జిల్లాల వారీగా 2015 మానవాభివృద్ధి సూచికల ర్యాంకు ప్రకారం మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది? జిల్లాల వారీగా 2015 మానవాభివృద్ధి సూచికల ర్యాంకు ప్రకారం మొదటి స్థానంలో ఉన్న జిల్లా కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. పురుషోత్తపట్టణం ఎత్తిపోతల పథకంను చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు? పురుషోత్తపట్టణం ఎత్తిపోతల పథకంను చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు? జనవరి 5, 2017. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆరోగ్య రక్ష పథకంను ఏ రోజు నుండి అమలవుతుంది? ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆరోగ్య రక్ష పథకం ఏ రోజు నుండి అమలవుతుంది? ఏప్రిల్ 7, 2017 నుంచి ఆరోగ్య రక్ష పథకం అమలవుతుంది. నెక్స్ట్, 1500 కోట్లతో అంతర్జాతీయ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? 1500 కోట్లతో అంతర్జాతీయ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? తిరుపతిలో. డిసెంబర్ 29, 2016న ఏపీ ముఖ్యమంత్రి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? డిసెంబర్ 29, 2016న ఏపీ ముఖ్యమంత్రి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం మూరి గ్రామంలో ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించారు. నెక్స్ట్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండల కేంద్రం ఇటీవల ఎక్కడ భూమి పూజ జరిగింది? జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి కేంద్రం ఇటీవల ఎక్కడ భూమి పూజ చేశారు? నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చౌటపాలెం. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి ప్రారంభించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల మత్స్య పథకం ఏ జిల్లాలో ఉంది? ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి ప్రారంభించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల ముచ్చు పథకం ఏ జిల్లాలో ఉంది? కర్నూలు జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా సేవలందించిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా సేవలందించిన వ్యక్తి శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకుడు సుర్జిత్ సింగ్ బర్నాలా. శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకుడు సుర్జిత్ సింగ్ బర్నాలా. నెక్స్ట్, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2016 సందర్భంగా స్టాంపుల బుక్లెట్ ప్రచురించిన పోస్టల్ సర్కిల్ ఏది? అంతర్జాతీయ యోగా దినోత్సవం 2016 సందర్భంగా స్టాంపుల బుక్లెట్ ప్రచురించిన పోస్టల్ సర్కిల్ ఆంధ్రప్రదేశ్. డిఎన్ఏ సూచీ వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రం ఏది? డిఎన్ఏ సూచీ వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్ బిట్స్తో కలుద్దాం.